అలాగే ఉంది. దాదాపు 17 కోట్ల నిధులు ఉంటే 90 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు ఇక్కడ వాళ్ళు మంజూరు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇంత లోటు బడ్జెట్ అనేది, ఎందుకు నిధులు అనేవి ఎందుకు తక్కువగా ఉన్నాయి ఈ జడ్పీలో? గతంలో జరిగిన ఆర్థిక అవకతవకలు దీనికి కారణం అంటారా? సార్ పవన్ గారు, మీకు దుర్గా ప్రసాద్ గారికి మాజీ గారికి నమస్కారం. సార్, దోపిడీ చేయడం వైఎస్ఆర్ పార్టీకి పేటెంట్ రైట్ అండి. దానికి వేరే మార్గమే లేదు. గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేశాం. మహాత్మా గాంధీ కలలు కన్నాడు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి దోపిడీ రాజ్యాన్ని స్థాపించారండి. మీకు మాకు మనకు అందరికీ తెలుసు, అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎవరిని నామినేషన్లు వేయనివ్వలేదు, దగ్గరకు కూడా రానివ్వలేదు. ఒక ఎంపీపీ లేదా జడ్పీటీసీ 50 లక్షల నుంచి ₹1 కోటి ఎమ్మెల్యే అమ్మేశారండి. ఎవడైతే 50, నాకు బాగా తెలుసు, మా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎవరు ఎంత రేట్లో వెళ్ళి తెలుసు, అమ్మేశారు. అమ్మేసి ఎవరిని పోటీ లేకుండా చేసుకుని ఎలా దోచుకోవాలో నేర్పించారు. పదవి ముగిసే కాలంలో కూడా ఈ దోపిడీ ఆగడం లేదు. మీరు ఇందాక చెప్పినట్టు అక్కడ ఇంకా 16 కోట్లు ఉంటే 40 కోట్లకో, లేకపోతే 10 కోట్లు ఉంటే 90 కోట్లకో వర్కలు ఇస్తున్నారు. ఇది నేను నా కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కాంట్రాక్టర్. ఇక్కడ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ ఎక్కడైనా 10% లంచాలు తీసుకుంటారండి అధికారులు. ఇది ఎవరు ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి, నా బాల్యం నుంచి చూస్తున్నా, 10%. ఇలాంటి అవకతవకలు చేసే చోట చాలా చోట రోడ్డు వేయనండి. రోడ్డు వేసినట్టు ఎంపు రికార్డ్ చేసేసి పంచుకొని తినేస్తారు. రోడ్డు వేస్తే ఇంజనీరింగ్ అధికారులకు 10%, రోడ్డే వేయకుండా తినేస్తే 50-50. ఇది బాగా అలవాటు అయిపోవడం వల్ల రేపు ఇంకొక నెలలో వీళ్ళ పదవులు ముగిస్తాయి. పంచాయతీవి ఏప్రిల్ 2కు ముగిసిపోయాయి. సర్పంచులు వీళ్ళకి స్థానిక సంస్థలు, పంచాయతీ అయినా ఎంపీపీలు లేదా జిల్లా పరిషత్లకి వచ్చే డబ్బులు గ్రాంట్స్ వస్తాయి, అంటే స్టేట్ నుంచి వస్తాయి, సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి. ప్రధానమైన వనరు ఏమంటే ఇలా ఇంతకుముందు 15th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వస్తాయి. ఈ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటప్పుడు కూడా కమిషన్ కొన్ని నిబంధనలు పెడతారండి. ఈ డబ్బుని ఎంత వర్క్ చేయాలి, దేనికి చేయాలి, ప్రజల్లో జీవన వృత్తిని పెంచడం కోసం కనీసం ఒక 65% కూలీల దగ్గర పని చేయించాలి, మిగతా మెటీరియల్ ఉండాలి, ఇలా సిమెంట్ రోడ్లు ఇలా ఉండాలి, లేదా తార్ రోడ్లు వేయాలని. అయితే ఇవన్నీ తొంగలో తొక్కి ఎవరు మనుషుల దగ్గర పనిచేయలేదండి. మిషన్ల ద్వారా జేసీబీలు అవి పెట్టి మిషన్లు గబగబా చేసి ఎవరికి ఉపాధి ఉండదు. ఎక్కువగా ఉపాధి కల్పించడం కోసం గ్రామీణ పేద ప్రజలు కూలీలని ఆదుకుంటూ అభివృద్ధి చేయాలనేది నేను అర్థం. అది లక్ష్యం కూడా. ఇప్పుడు రోజుగారి నిధులు పేర్లు మార్కొస్తున్నాయి అనుకోండి, గ్రామీణ రోజుగారి ఇప్పుడు ఏదో అంత ముందు ఉంటుంది, అది ప్రభుత్వాలు మారితే ఏది మారినా గ్రామీణ వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం, అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం లక్ష్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా తప్పుడు ఎంబుక్కులు రికార్డ్ చేయాలి, రోడ్డే వేయకుండా రోడ్డు వేసినట్టు ఎలా చేయాలని. సార్, ఇప్పుడు మనం ఎవరైనా ఆర్టీ యాక్ట్ కడితే, నా మిత్రుడు ఒకడు, నేను ఉదయమే మాట్లాడాం, మా మిత్రుడు ఒకడు ఆర్టీఐ యాక్ట్ కడితే ఒక మండలంలో ఒక ఊరి దడిగితే మరొక ఊరిది ఇచ్చాడు. అక్కడ ఎంబుక్క చూస్తే ఈ అబ్బాయికి అర్థం కాల ఎవరి పేరో ఉంది అన్న, ఆ ఊరికి ఈ అబ్బాయికి సంబంధం లేదు కదా, ఎలా ఇచ్చారని అడిగాడు. నేను చెప్పాను, ఎలా ఇచ్చేది ఏం లేదు, అది అధికారులు అందరూ కుమ్మక్కై చేసుకుంటారు, కుమ్మక్కై తినేస్తారని. అయితే ఇలాంటి వాళ్ళకి నేను హెచ్చరించేది ఏమంటే, ఎంబుక్కులు రికార్డులు చేసిన, తప్పుడు వ్యవహారాలు చేసిన, రోడ్లు వేయకుండా రోడ్లు వేసినట్టు, చెరువులు కట్టకుండా తవ్వకుండా చెరువులు చేసినట్టు తప్పుడు బుక్కులు అవి రికార్డులు చేస్తే బిల్లులు రావు, మునిగిపోతారండి. వీళ్ళకి తెలియడంలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, భగవంతుడు కూడా వీళ్ళకు బిల్లులు ఇప్పించలేడు. దుర్గా ప్రసాద్ గారు గారి, బాజీ గారికి కూడా తెలుసు. చెప్తున్నారు.